హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మనం 34 సైజ్ ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ని ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. నార్మల్గా మనం క్రాస్ కటింగ్ బ్లౌజ్కి బ్యాక్ పార్ట్ కట్ చేసుకుంటాం కదండి, అదేవిధంగా మీరు బ్యాక్ పార్ట్ని కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత ఒక పేపర్ని తీసుకోండి. ప్రిన్సెస్ కట్లో ఫ్రంట్ పార్ట్ అనేది మనం ఫస్ట్ పేపర్ కటింగ్ చేసి తర్వాతే బ్లౌజ్ పీస్ మీద కట్ చేసుకోవాలి. ఇది మనకి క్రాస్ కటింగ్ చేయాల్సిన అవసరం లేదండి, స్ట్రైట్ కటింగ్ చేసుకోవచ్చు. ఇప్పుడు టేప్ని తీసుకొని ఈ పేపర్కి చివరన ఒక 1 ఇంచ్ని మార్క్ చేసుకోండి. ఇలా మార్క్ చేసుకుని ఒక స్ట్రైట్ లైన్ గీసుకోండి. ఈ 1 ఇంచ్ని ఎందుకు మనం మార్క్ చేసుకోవాలంటే ప్రిన్సెస్ కట్ బ్లౌజ్లో ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ కన్నా ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా లెంత్ ఎక్కువ పెట్టుకోవాలి. అందుకనే ముందు మనం ఒక 1 ఇంచ్ లైన్ని మార్క్ చేసుకోవాలండి. తర్వాత బ్యాక్ పార్ట్ని తీసుకొని ఈ 1 ఇంచ్ లైన్ దగ్గర నుంచి పెట్టుకొని దీని చుట్టూ అవుట్లైన్ డ్రా చేసుకోండి. ఇప్పుడు ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఫస్ట్ మనం నెక్ అనేది మార్క్ చేసుకుందాము. నెక్ విడ్త్ వచ్చేసి 2.5 ఇంచెస్ అండి. షోల్డర్ కూడా 2.5 ఇంచెస్. ఇప్పుడు నెక్ 2.5కి మార్క్ చేసుకొని ఫ్రంట్ నెక్ డీప్ వచ్చేసి 34 సైజ్ వాళ్ళకి 5 ఇంచెస్ ఉంటుంది. ఫ్రంట్ నెక్ డీప్ 5 ఇంచెస్కి మార్క్ చేసుకోండి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఈ విధంగా ఒక బాక్స్ని డ్రా చేసుకోండి. ఇందులో నెక్ షేప్ అనేది డ్రా చేసుకోవాలి. నేనైతే ఇక్కడ రౌండ్ నెక్ డ్రా చేస్తున్నాను. తర్వాత షోల్డర్ వచ్చేసి 2.5 ఇంచెస్ ఉంది కదండి, ఈ 2.5 ఇంచెస్ని సగం చేసి షోల్డర్ సగానికి మార్క్ చేసుకోండి. అంటే 1.5 ఇంచు. ఇలా షోల్డర్ సగానికి మార్క్ చేసుకోండి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నెక్ దగ్గర నుంచి ఈ షోల్డర్ మిడిల్కి మార్క్ చేసుకున్నాం కదా, ఇక్కడ వరకు ఎంత పొడవు ఉందో కొలుచుకోండి. ఈ చివరన మార్క్ చేసుకోండి. మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీని నుంచి దీనికి ఇలా ఒక స్ట్రైట్ లైన్ గీసుకోండి. గీసుకున్న తర్వాత ఇప్పుడు మనం చెస్ట్ మిడ్ పాయింట్ని మార్క్ చేసుకుందామండి. ఇప్పుడు 34 సైజ్ బ్లౌజ్ కదండి ఇది. ఈ 34ని 4 భాగాలు చేసుకోవాలి. అంటే 34/4 = 8 ఇంచెస్ వస్తుందండి మనకి. ఈ 34ని మనం 4 భాగాలు చేసుకున్న తర్వాత మనకి 8 ఇంచెస్ వస్తుందండి. ఈ 8 ఇంచెస్కి ఒక 1/2 ఇంచ్ని ఎక్స్ట్రా కలుపుకొని 8.5కి ఇలా షోల్డర్ దగ్గర నుంచి ఇప్పుడు మనం గీసుకున్న ఈ స్ట్రైట్ లైన్ ఉంది కదండి, దానికి మార్క్ చేసుకోండి. ఇదేంటంటే చెస్ట్ మిడ్ పాయింట్. ఇది చెస్ట్ మిడ్ పాయింట్ అండి. ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్లో డాట్ మార్క్ చేసుకుందాం. డాట్ లూజ్ వచ్చేసి 34 సైజ్ వాళ్ళకి 2.5 ఇంచెస్ ఉంటుందండి. ఈ స్ట్రైట్ లైన్కి 2.5 ఇంచెస్ని సగం అటు సగం ఇటు మార్క్ చేసుకోండి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత స్కేల్ తీసుకొని ఇప్పుడు చెస్ట్ మిడ్ పాయింట్ ఉంది కదండి, ఇక్కడికి స్కేల్తో ఇలా లైన్స్ గీసుకోండి. తర్వాత బ్యాక్ పార్ట్లో మనం ఆర్మ్ రౌండ్ డ్రా చేసుకోవడానికి బాక్స్ డ్రా చేస్తాం కదా, ఈ బాక్స్ని సేమ్ ఇక్కడ డ్రా చేసుకోండి. ఇప్పుడు ఇక్కడ బాక్స్ కార్నర్ కనిపిస్తుంది కదండి. ఇప్పుడు చెస్ట్ మిడ్ పాయింట్ దగ్గర నుంచి ఇలా ఒక చిన్న కర్వ్ లైన్ని బాక్స్ కార్నర్కి కలుపుతూ ఆర్మ్ రౌండ్ వరకు డ్రా చేసుకోండి. చేసుకున్న తర్వాత నార్మల్గా మనం షేప్ బ్లౌజ్లో ఇక్కడ ఇంకో డాట్ వేస్తాం కదా, ఈ డాట్ లూజ్ అనేది మనం ఒక 1/2 ఇంచ్ వరకు వేస్తాం. ఇప్పుడు అదే 1/2 ఇంచ్ని ఇక్కడికి మార్క్ చేసుకొని సేమ్ మళ్ళీ చెస్ట్ మిడ్ పాయింట్ దగ్గర నుంచి ఇలా ఒక చిన్న కర్వ్ లైన్ని 1/2 ఇంచ్కి కలుపుతూ డ్రా చేసుకోండి. ఇలా డ్రా చేసిన తర్వాత ప్రిన్సెస్ కట్ షేప్ రావడం కోసం ఈ లైన్కి ఇక్కడ ఇలా లైట్గా రౌండ్గా డ్రా చేసుకొని ఇలా ఒక చిన్న కర్వ్ లైన్ ఇందులో డ్రా చేసుకోండి, ఒక 1/4 ఇంచ్. మనం ఫ్రంట్ పార్ట్లో డాట్ లూజ్ కోసం 2.5 ఇంచెస్ తీసుకున్నాం కదండి, ఈ 2.5 ఇంచెస్ మనకి వేస్ట్ లూజ్లో తగ్గిపోతుంది.
అలా తగ్గకుండా ఉండడం కోసం మనం ముందుగానే ఇక్కడ ఎక్స్ట్రా పెట్టుకొని మార్క్ చేసుకోవాలి. ఎంత మార్క్ చేసుకోవాలంటే మనకి ఫ్రంట్ పార్ట్లో డాట్ కోసం 2.5 పోతుంది. బ్యాక్ పార్ట్లో మనం డాట్ కోసం ఆల్రెడీ 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుని వేస్ట్ లూజ్కి మార్క్ చేసుకుంటాం. కాబట్టి ఈ 2.5 ఇంచెస్ ఉంది కదండి, 2.5 మైనస్ 1 ఇంచ్ చేస్తే మనకి 1.5 ఇంచ్ అనేది వస్తుంది. ఇప్పుడు ఈ 1.5 ఇంచ్ని ఈ ఫ్రంట్ పార్ట్కి ఎక్స్ట్రా మార్క్ చేసుకుని ఇలా బాడీ లూజ్ దగ్గర నుంచి లైన్ని డ్రా చేసుకోండి. ప్రిన్సెస్ కట్ బ్లౌజ్కి బ్యాక్ పార్ట్ కన్నా ఫ్రంట్ పార్ట్ మనం ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాం కదండి. ఈ 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవడం వల్ల బ్లౌజ్ సైడ్ స్టిచ్చెస్ వేసేటప్పుడు ఈ 1 ఇంచ్ ఎక్స్ట్రా ఉండిపోతుంది. అలా ఉండకుండా ఉండాలంటే మనం ఈ 1 ఇంచ్ లైన్కి ఈ డాట్ దగ్గర నుంచి, ఈ డాట్కి మనం మార్క్ చేసుకున్నాం కదా, ఇక్కడ నుంచి ఇలా ఒక క్రాస్ లైన్ గీసుకోండి. ఇప్పుడు దీన్ని కట్ చేసిన తర్వాత ఆర్మ్ రౌండ్ లో కటింగ్ అనేది ఎలా తీసుకోవాలనేది చూద్దాం. ఇలా క్రాస్గా లైన్ గీసుకున్నాం కదా, దీన్ని కూడా కట్ చేసేయాలండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ చెస్ట్ మిడ్ పాయింట్ దగ్గర ఒక చిన్న కార్స్ పెట్టుకోండి. మనం బ్లౌజ్ కుట్టేటప్పుడు ఈ పీస్ని కలిపి ఇలా జాయింట్ చేస్తామండి. ఇలా జాయింట్ చేసేటప్పుడు ఈ మిడ్ పాయింట్ కలిసేలా చూసుకోవాలి. ఇప్పుడు ఇలా పెట్టుకున్న తర్వాత మనకి ఫ్రంట్ పార్ట్లో 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రా వచ్చింది. ఇప్పుడు ఈ 1/2 ఇంచ్ని మనం కట్ చేసి తీసేయాలి. ఇది మనకి ఫ్రంట్ పార్ట్ ఆర్మ్ రౌండ్ లో కటింగ్ అండి. ఇప్పుడు మళ్ళీ ఈ మిడ్ పాయింట్ దగ్గర నుంచి ఈ కింద వైపుకు చూసుకోండి. ఇది సరిపోతే ఉంచేసుకోండి, ఎక్స్ట్రా వస్తే మాత్రం ఇది కూడా కట్ చేసుకోండి. ఇప్పుడు మనం బ్లౌజ్ పీస్ మీద ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు మనం బ్లౌజ్ పీస్ మీద ఎలా మార్క్ చేసుకోవాలంటే ఇప్పుడు దీని చుట్టూ ఇలా అవుట్లైన్ డ్రా చేసుకోండి. డ్రా చేసుకున్న తర్వాత మనం ఫ్రంట్ పార్ట్ అనేది ఈ రెండు జాయింట్ చేసేసరికి ఇలా దీంట్లో ఒక 1/4 ఇంచ్, దీంట్లో ఒక 1/4 ఇంచ్ తగ్గిపోతుంది. అంటే మనకి ఫ్రంట్ పార్ట్లో మొత్తం ఒక 1/2 ఇంచ్ తగ్గిపోతుంది. అందువల్ల అది తగ్గకుండా ఉండడం కోసం ముందుగానే ఈ జాయింట్ చేసే పీసెస్ దగ్గర మనం ఒక ఎక్స్ట్రా 1/4 ఇంచ్ని కలుపుకొని కట్ చేసుకోవాలి. దీని చుట్టూ కూడా అవుట్లైన్ డ్రా చేసుకున్న తర్వాత ఇలా అవుట్లైన్ డ్రా చేసుకున్న తర్వాత ఇటు కూడా మనం స్టిచ్ చేసేటప్పుడు 1/4 ఇంచ్ పోతుంది కాబట్టి ఇప్పుడు దీనికి కూడా ఒక 1/4 ఇంచ్ ముందుగానే యాడ్ చేసుకుని కట్ చేసుకోవాలి. ప్రిన్సెస్ కట్ ఫ్రంట్ పార్ట్ అయితే ఇలా కట్ చేసుకోవాలండి. అలా కాకుండా మనం డైరెక్ట్గా బ్లౌజ్ పీస్ మీద కట్ చేసేటప్పుడు ఏమవుతుందంటే ఈ 1/2 ఇంచ్ తగ్గిపోవడం వల్ల మనకి ఆర్మ్ రౌండ్ అనేది టైట్గా అయిపోతుంది, వేస్ట్ లూజ్ తగ్గుతుంది, అలానే బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ కూడా టైట్గా అయిపోతుంది. సో ఆ ప్రాబ్లం రాకుండా ఉండాలంటే ఫస్ట్ పేపర్ కటింగ్ చేసుకుని తర్వాత బ్లౌజ్ పీస్ మీద కట్ చేసుకోవాలి. ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను కామెంట్స్లో అడగండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి.